వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. ఇవాల్టి బులెటిన్ చూద్దాం. మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో HRJR ఫ్యామిలీ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని కాంగ్రెస్ నేత ట్రస్ట్ చైర్పర్సన్ ఝాన్సీ రాజేంద్రరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నియోజకవర్గంలోని ఎక్కువగా విద్య వైద్యానికి మా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో హజరా హాస్పిటల్ MD డాక్టర్ శివ సుబ్రహ్మణ్యం కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు. డాక్టర్ ఈరోజు న్యూరాలజీ కానీ ఆర్థోపెడిక్ సర్జన్స్ కానీ మరి జనరల్ ఫిజిషియన్స్ కానీ రావటం జరిగింది. మరి అదేవిధంగా మన సైకాట్రీ డాక్టర్స్ కూడా రావటం జరిగింది. ఎందుకంటే మన ఈరోజు HJR ఫౌండేషన్ ద్వారా ప్లస్ కొలాబరేటెడ్ విత్ హజారా ఫౌండేషన్ హాస్పిటల్స్ తోటి పెద్ద ఎత్తున మెగా క్యాంప్ చేయడం జరిగింది. మరి ఇప్పుడు మనం సొసైటీలో చూసుకునేటట్టయితే మన సైకలాజికల్ డిజీజ్ కూడా ఎక్కువైపోయినాయి. దేనివల్ల అంటే ముఖ్యంగా మనకి న్యూక్లియర్ ఫ్యామిలీస్ వల్ల మనకి కంబైన్డ్ ఫ్యామిలీస్ ఉన్నప్పుడేమో ఏదైనా మనకి ఫ్యామిలీలో సమస్య వస్తే ఆ సమస్యని మనం ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళతో మాట్లాడుకుంటే పెద్దదైనా కానీ చిన్నగా కనపడేది. మరి ఇప్పుడు మనము న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిన తర్వాత చిన్న ప్రాబ్లం కూడా మనకు పెద్దగా కనపడి ఇప్పుడు ఆ సైకలాజికల్ ఇష్యూస్ కూడా ఎక్కువ అవుతున్నాయి. మరి అదేవిధంగా మనకి ఇప్పుడు కోవిడ్ టైం అప్పుడు మనం కోవిడ్ షాట్స్ తీసుకొని దానివల్ల కూడా హార్ట్ డిజీజ్ కూడా ఎక్కువ అవుతున్నాయి. మరి వీటన్నిటికి కూడా మళ్ళీ మన ఇండియన్ ఏషియన్ డైట్లో రైస్ ఎక్కువ ఉండటం వల్ల మనకి చాలా వరకు పేషెంట్కి షుగర్ పేషెంట్లు కూడా రావడం జరుగుతుంది. హై బ్లడ్ ప్రెషర్, ఎందుకంటే మన ఫుడ్లో ఎప్పుడు కూడా ఎక్కువ ఉప్పు వేసుకుంటుంది. సో అదనేది అవేర్నెస్ అనేది మనకి ఇంకా ఇప్పుడు చిన్న ఊళ్ళల్లో కానీ తండాల్లో కానీ లేదు. సో వీటన్నిటి వల్ల కూడా పెద్ద ఎత్తున ఇక్కడ వీటన్నిటికి కూడా ఈరోజు ఇక్కడ స్క్రీనింగ్ కానీ ఫ్రీ మెడిసిన్ కానీ. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గంట నూకారాజు జన్మదినాన్ని విశాఖ భీమిలి టీడీపీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 25 వయసులోనే టీడీపీ నుండి భీమిలి కౌన్సిలర్గా నాకు పార్టీ అవకాశం ఇచ్చిందని అన్నారు. నాటి నుండి నేటి రాష్ట్ర కార్యదర్శి వరకు నా రాజకీయ జీవితం కొనసాగుతుందంటే దానికి కారణం మీరు చూపించిన అభిమానం, పార్టీ నాపై ఉంచిన నమ్మకమని అని కొనియాడారు. ఖాళీ ఉంది అలాగే పలా విజయనగరం జిల్లా బలిచపేట మండలం శివరాంపురం సుభద్ర గ్రామాల్లో త్రాగడానికి నీళ్లు లేక అల్లాడిపోతున్నారని CPM మన్పథరావు తెలిపారు. దాతల సహకారంతో ట్యాంకర్లతో వారం రోజులుగా నీళ్లు సరఫరా చేయడం జరుగుతుందని పరిశీలన చేసిన సందర్భాలు ఉన్నాయని ఆయన అన్నారు. ఇప్పటికైనా ఈ 2 గ్రామాల్లో తాగునీరు అందించాలని CPM నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కొంతమంది దాతల సహకారంతో గత వారం రోజుల నుండి ట్రాక్టర్ ద్వారా ట్యాంకర్తో నీళ్లు తెచ్చి ప్రజలకి ఇవ్వడం జరుగుతుంది. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం, కూటమి అధికారులు, నాయకులు స్పందించి తక్షణమే తాగడానికి నీళ్లు ఇవ్వాలి. ఇప్పటికే నీళ్ళు లేవు. బయట దగ్గర నుండి చాలా దూరం నుండి సుమారు 2 కిలోమీటర్ల పరిధి నుండి తాగడానికి నీళ్లు తెచ్చుకుంటున్నారు. చిన్న పిల్లలతో వెళ్ళి ముసలాళ్ళు వెళ్ళి నీళ్ళు తెచ్చుకునే పరిస్థితి ఉన్నది. కనీసం ఇప్పటికైనా కలెక్టర్ గారు, మండల MPD గారు, పంచాయతీ సెక్రటరీ గారు ఇమ్మీడియట్లుగా స్పందించి తాగడానికి మంచినీళ్ళు యుద్ధ ప్రాతిపదికన శివరాంపురం గ్రామానికి అలాగే సుభద్రకి ఇవ్వాలని చెప్పి తెలియజేస్తున్నాం. లేని పక్షంలో మహిళలందరినీ కదిలించి MPDO కార్యాలయాన్ని ముట్టడిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. బాపట్ల జిల్లా చీరాల మండలంలో లతా హాస్పిటల్ నూతన భవనంను జిల్లా DMHO విజయమ్మ, డాక్టర్ గుంటపల్లి సుబ్బారావులు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్లు రాజ్ కుమార్, శేఖర్ బాబు, కుర్మా,
రాహుల్జీ, బండ్ల బాబు, పృథ్వీ, ఆదిశేషు పాల్గొన్నారు. ముందుగా అందరికీ నమస్కారాలు. మరి ఈరోజు డాక్టర్ రాజ్ కుమార్ చిల్డ్రన్స్ స్పెషలిస్ట్ మరి తన సొంతగా ఒక హాస్పిటల్ నిర్మించి ఈరోజు ఉదయం ప్రారంభోత్సవం జరిగింది. ముందుగా రాజ్ కుమార్కి అభినందనలు, అట్లనే వాళ్ళ తల్లిదండ్రులకు వాళ్ళ స్టాఫ్ అందరూ కూడా మరి అభినందనలు. కార్యక్రమానికి నన్ను చీఫ్ గెస్ట్ ఆడించినందుకు రాజ్ కుమార్కి వాళ్ళ తల్లిదండ్రులకు స్టాఫ్ అందరూ కూడా మరి కృతజ్ఞతలు. మరి రాజ్ కుమార్ మా కళ్ళ ముందే పెరిగి ఇక్కడే చదువుకొని ఇక్కడి నుంచే ఎదిగిన వ్యక్తి. మరి తను సొంతగా మరి కష్టపడి చదివి వైద్య వృత్తిలో బాగా అనుభవం నేర్చుకొని ఇక్కడ ప్రైవేట్ ఒక బిల్డింగ్లో ప్రాక్టీస్ చేయడం జరుగుతుంది. మరి ప్రాక్టీస్ పెట్టిన కొద్ది రోజుల్లోనే చాలా సిన్సియర్గా బాగా చేస్తున్నారు, మంచి పేరు వచ్చింది. ముఖ్యంగా మా పేషెంట్లతో కూడా దగ్గర కాబట్టి అందరూ కూడా ఇక్కడికి వచ్చేసి వాళ్ళు ఫీడ్బ్యాక్ ఇస్తారు. ఆటోమేటిక్గా అడుగుతాం మనం, ఎట్లా ఉంది బాబు ఎట్లా చూస్తున్నాడు, చాలా బాగా చూస్తున్నాడు అని చెప్పి చాలా ఫీడ్బ్యాక్ ఇవ్వడం జరిగింది. అందుకు అభినందిస్తూ మరి ఇక ముందు కూడా ఒక వృత్తిని దీర్ఘకాలంగా చేయడం అంటే చాలా అంశాల మీద ఆధారపడి ఉంటుంది. ఫస్ట్ డెడికేషన్, 24 hours వృత్తికి అంకితమై ఉండాలి. అట్లాగే నిజాయితీగా ఉండాలి. 50 పైసలో మోసం చేయడం కానీ, పేషెంట్ని మోసం చేసి డబ్బులు చేయడం, మోసం చేసి డబ్బుల కోసం వృత్తి మీద ఎక్స్ప్లాయిట్ చేయడం, ఇవన్నీ చాలా జరుగుతున్నాయి. ఏలూరు జిల్లా జీలుగుమిల్లి మండలంలోని 10 పంచాయతీల్లో మంచినీటి ట్యాంకర్ల నిర్మాణానికి పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారానికి కూటమి ప్రభుత్వం ముందు ఉంటుందన్నారు. అనంతరం లబ్ధిదారులకు రేషన్ సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన జిల్లా కార్యదర్శి గడ్డమణకు రవికుమార్, మండల జనసేన అధ్యక్షులు పసుపులేటి రాము, టీడీపీ అధ్యక్షులు సుంఖవల్లి సాయి పాల్గొన్నారు. చూడండి అమ్మా, కొంచెం అటు వెళ్ళి వెనక్కి వెళ్ళి కర్నూలు జిల్లా ఆదోని వైసీపీ కార్యాలయంలో వెన్నుపోటు దినం పోస్టర్ను మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ జూన్ 4వ తేదీన జరిగే నిరసన కార్యక్రమంలో పెద్ద ఎత్తున వైసీపీ శ్రేణులు పాల్గొనాలని పిలుపునిచ్చారు. గత వైసీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి రాష్ట్రం మొత్తం అభివృద్ధి చెందాలని ఇచ్చిన హామీలు నెరవేరుస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి చేశారని ఆయన కొనియాడారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలు నెరవేర్చలేని పరిస్థితిలో 1 year పరిపాలనలో మహానాడు ఏర్పాటు చేసి ఆ మహానాడులో కూడా పేదలకు సంబంధించిన కార్యక్రమాలు ఏవి కూడా చెప్పలేని పరిస్థితి. అందుకే ఏదేదైతే అధికారంలోకి వచ్చేదానికి ఆ రోజు హామీలు ఇచ్చాడో ఒక్కటి కూడా నెరవేర్చిన పరిస్థితిలో చంద్రబాబు నాయుడు ఉన్నటువంటి పరిస్థితి కూడా చూస్తా ఉన్నాం. అధికారంలో వచ్చే వరకు కూడా అన్ని రకాలుగా పేదలకి మభ్యపెట్టి సూపర్ 6 ఇస్తా అని చెప్పిన పరిస్థితి చెప్పిన తర్వాత ఎలక్షన్లు అయిన తర్వాత ఖజానా ఖాళీ అయిపోయింది, డబ్బులు లేవు, ఏ విధంగా ఇవ్వలేని పరిస్థితి అని చెప్పేసి మాట మార్చడం జరిగిన పరిస్థితి కూడా చూసాం. ఆ విషయంలోనే జగన్మోహన్ రెడ్డి గారు
ఈ వెన్నుపోటు దినంగా ఈరోజు పార్టీ పరంగా చేయాలని చెప్పేసి రాష్ట్రం అంతా కూడా జరుగుతా ఉందని చెప్పేసి కూడా చెప్తా ఉన్నాను. ముఖ్యంగా పార్టీ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు, విద్యార్థులు, మహిళలు, రైతులు, రైతు కూలీలు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని చెప్పేసి కూడా నేను కోరుతా ఉన్నాను. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఏ విధంగా ఆ రోజుల్లో ఉన్న బడ్జెట్ లోనే కరోనా వచ్చినా కూడా ఇచ్చిన హామీలు నెరవేర్చిన పరిస్థితి ఉంది. మరి ఈరోజు ఏం చేస్తా ఉన్నాడు చంద్రబాబు నాయుడు? ఏ విధంగా కూడా ఉన్న బడ్జెట్ ని ఏం చేస్తున్నాడో తెలియదు. 1,50,000 కోట్లు ఇప్పటికే 1 year లోనే అప్పు చేసిన పరిస్థితి కూడా చెప్పబడతా ఉంది. చేసేదేమో చెప్పబడేది కాదు, కానీ చేశానని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతూ ఉంది. ఏ విధంగా కూడా ప్రజలంటే గౌరవం. విశాఖ గాజువాక 67వ వార్డు 75వ వార్డులో రేషన్ దుకాణాన్ని రాష్ట్ర టీడీపీ అధ్యక్షులు ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు ప్రారంభించారు. పేద కుటుంబాలకు రేషన్ దుకాణాల ద్వారానే నిత్యావసర సరుకులు అందుతాయని ఆయన అన్నారు. పద్నాలుగు సంవత్సరాల సుదీర్ఘ పోరాటం, ఎంతో మంది అమరుల త్యాగం వల్లనే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అని మెదక్ మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు పద్మదేవేందర్ రెడ్డి అన్నారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. చిన్నశంకరపేట మండల కేంద్రంలోని తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద పద్మదేవేందర్ రెడ్డి అమరవీరులకు నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రాజు, మాజీ ఎంపీపీ ఉప అధ్యక్షుడు సత్యనారాయణ గౌడ్, మాజీ సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ ఏమా వెంకటేశం, బీఆర్ఎస్ నాయకులు లక్ష్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రజలకు, మెదక్ నియోజకవర్గ ప్రజలకు, మెదక్ జిల్లా ప్రజలకు రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ఈరోజు అమరవీరులకు నివాళులు అర్పించి జెండా కార్యక్రమాన్ని కొనసాగించడం జరుగుతూ ఉంది. మరి 2001లో గులాబ్ జెండా చేతవత్తి 14 సంవత్సరాలు పోరాటం చేసి యావత్ తెలంగాణ సమాజాన్ని ఏకం చేసి ఢిల్లీ పెద్దల మెడలు వంచి మరి చావు నోట్లో తలకాయ పెట్టి గౌరవ కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం జరిగింది. నిజంగా కూడా 14 సంవత్సరాలు మరి అవిశ్రాంతంగా పోరాటం చేసి ప్రజలందరినీ కూడా ఏకం చేసి ఎంతోమంది మరి విద్యార్థులు కానీ ఎంతోమంది అమరులు కూడా తమ ప్రాణాలను అర్పించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడం జరిగింది. సాధించిన తెలంగాణను మరి గౌరవ కేసీఆర్ గారు 10 సంవత్సరాల పాటు 2 దఫాలుగా గౌరవ ప్రజలందరూ కూడా మరి అవకాశం ఇస్తే 2 దఫాలుగా గౌరవ కేసీఆర్ గారు యావత్ తెలంగాణ రాష్ట్రంను అభివృద్ధి దశలో నడిపించి దేశంలోనే నెంబర్ 1 స్టేట్గా కూడా మరి చేయడం జరిగింది. కానీ ఈ 2 ఏళ్ల నుండి చాలా ఇబ్బందికరమైన 1.5 year నుండి చాలా ఇబ్బందికరమైన పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుంది. రైతాంగం కానీ, ప్రజలు కానీ, మహిళలు కానీ, వృద్ధులు కానీ. గతంలో 14 సంవత్సరాల పోరాటం, 10 సంవత్సరాల అభివృద్ధి, 24 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్ర పార్టీ ఆవిర్భవించి, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం 10 సంవత్సరాలే ఆవిర్భవించి ఈ 10 సంవత్సరాలు అనుభవించిన సంతోషాన్ని మరి ప్రజలు ఈరోజు కష్టాలు, ఇక్కట్లు ఎదుర్కొంటూ ఉన్నారు. మరి ఈ ప్రభుత్వానికి తెలంగాణ రాష్ట్రం యొక్క పరిపాలనే చేతకావడం లేదు. ప్రజలను కూడా ఏ విధంగా మరి వాళ్ళని సంతోషపెట్టాలి, ఏ విధంగా ప్రజలకు అభివృద్ధి కార్యక్రమాలు చవిచూ పెట్టాలని కూడా తెలియని పరిస్థితి వచ్చింది. శృతి లేకుండా మంత్రులకు, అదేవిధంగా ముఖ్యమంత్రి గారికి శృతి లేకుండా పరిపాలన కొనసాగుతూ ఉంది. నేను ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను, తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి రైతు భరోసా ఇవ్వండి, కనీసం భరోసా ఇవ్వండి. మరి మొన్న తడిసిన వడ్లను కూడా కొనలేని పరిస్థితి వచ్చింది. చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు రైతాంగం ఎదుర్కొంటూ ఉన్నది. కేసీఆర్ గారు ఉన్నప్పుడు 24 గంటల కరెంటును
ఎంత ఉచితంగా రైతాంగానికి ఇస్తే ఈ రోజు కరెంట్ ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి వచ్చింది. అదే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. వేడుకల కోసం ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. ఈ సందర్భంగా ప్రజలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర అవతరణ వేడుకల శుభాకాంక్షలు తెలిపారు. ఇవాళ జూన్ 2న పెరేడ్ గ్రౌండ్ లో సీఎం రేవంత్ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఆవిర్భావ వేడుకల్లో ముఖ్య అతిథిగా జపాన్లోని కితా క్యూషు సిటీ మేయర్ టేకోజీ పాల్గొన్నారు. Continuous growth attracts the best events. Their weapons and the cummerbund, adding beauty, valor and pride to the air of the parade ground, the historic parade ground, which has seen number of contingents marching. Close to them is 4th Battalion, is the 4th contingent, SPF. B Ranking Inspector is the contingent commander. The struggle was long, the night was endless, and we Telangana are on the zenith. Hyderabad has risen as a global host under the leadership of our honorable గత 25 ఏళ్లుగా కుడుపూడి గోపాలకృష్ణ, మాజీ మంత్రి దివంగత కుడుపూడి ప్రభాకర్ రావు మెమోరియల్ ఆధ్వర్యంలో బాస్కెట్బాల్ శిక్షణ కార్యక్రమాన్ని వేసవి సందర్భంగా చిన్నారులకు నిర్వహించారు. ముగింపు కార్యక్రమంలో ఎమ్మెల్సీ కుడుపూడి మాట్లాడుతూ విద్యతో పాటు క్రీడల పట్ల అవగాహన విద్యార్థి దశలోనే అలవాటు చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అమలాపురం పోస్టల్ సూపరింటెండెంట్ నవీన్ కుమార్, స్థానిక నాయకులు మట్టపర్తి నాగేంద్ర, కుడుపూడి త్రినాథర్ రావు పాల్గొన్నారు. గోఖలే గారిది 20 సంవత్సరాలు 30 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం పెడుతున్నాం పిల్లలకి. ఈ పిల్లలకి పూర్వం కూడా మనకి డైలీ వచ్చిన వాళ్ళకి పాలు బిస్కెట్లు కూడా ఇచ్చి పిల్లల్ని ఎంకరేజ్ చేస్తుంటారు. అక్కడ తర్వాత వీళ్ళకి గోల్డ్ మెడల్స్, డిస్ట్రిబ్యూటర్ ప్రైజులు అన్ని ఇస్తాం నెల రోజులు వచ్చిన వాళ్ళందరికీ. ఇది డైలీ పొద్దున సాయంత్రం 150 మంది పిల్లలు వస్తుంటారు. దీన్ని ఫండమెంటల్స్ బాస్కెట్బాల్ కోచింగ్ క్యాంప్ అంటే ట్రిబ్లింగ్ చేయటం, పాసింగ్ ఇవన్నీ నేర్పుతారు. ముందు భారతదేశం ఒలింపిక్స్ లో గానీ, వరల్డ్ గేమ్స్ లో గానీ, ఇతర టోర్నమెంట్ లో చైనాతో గానీ, అమెరికాతో గానీ, అలాగే యుఎస్ఎస్ఆర్ తో గానీ, అలాగే ఆఖరికి సౌత్ ఆఫ్రికా లాంటి చిన్న కంట్రీస్ తో కూడా పోటీ పడలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితిలో ఇవాళ మన భారతదేశం ఉండటానికి క్రీడా పాలసీలు అన్ని కరెక్ట్ గానే ఉన్నాయి, కానీ క్రీడా నైపుణ్యం ఉన్నటువంటి వాళ్ళని కోచ్ల కింద వెయ్యకపోవడం వల్ల మరి వెటరన్ స్పోర్ట్స్ మెన్ అందరినీ కూడా ఇక కోచెస్ కింద లేకపోవడం వల్ల ఇవాళ ఎక్కడో పీఈటీ చదివేసి ఎక్కడో ఒక సర్టిఫికేట్ తెచ్చుకుని ఉద్యోగాల్లో దూరిపోయి జీవితకాలం ఎవరిని కూడా ప్రొడ్యూస్ చేయకుండా గడిపేసి కాలక్షేపం చేసేటటువంటి వాళ్ళని వేయటం వల్ల ఇవాళ క్రీడలకి దౌర్భాగ్య పరిస్థితి ప్రాప్తించింది. ఇక్కడ ఉన్నటువంటి ప్లేయర్స్ ఎవరైతే అందరూ జిల్లా స్థాయి నుంచి జాతీయ స్థాయి నుంచి అలాగే మన నేషనల్ లెవెల్లో క్రీడాకారులు ఉండటం వల్ల బాస్కెట్బాల్ కి అమలాపురం చాలా ప్రాముఖ్యత ఉంది. దీని యొక్క మక్కువతోటి ఇక్కడ ఉన్న అందరూ కూడా మాక్సిమం నేషనల్ లెవెల్ ప్లేయర్స్ ఉండటం వల్ల వీళ్ళందరి యొక్క కంట్రిబ్యూషన్ చేస్తూ పెద్దలు సూనారావు గారు ఆయన ఎమ్మెల్సీగా ఉన్నారు. ఆయన ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం ఇది వాల్టి బులెటిన్. కీప్ వాచింగ్ A1 TV తెలుగు న్యూస్. వివేక్, ఆడుకున్నది చాలు, ఇంట్లోకి రా. చదువుకునే టైం అయింది కదా. టాటా. వేకా, ఎందుకు ఎప్పుడు వాణ్ణి తిడుతూనే